తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ డిసెంబర్ నెల చివరిలో ఇచ్చేటువంటి నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం రూ. 2016, రూ. 4016 డబ్బుల కోసం పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయనున్నారు. ఇక ఎవరెవరికి ఏ జిల్లాలలో ఏ టైంకి ఈ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా డబ్బుల్ని విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా 2026 సంక్రాంతి పండుగ కానుకగా న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొత్త చేయూత పెన్షన్ డబ్బులు అంటే ఇప్పుడు 2000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా 4016 రూపాయలు, ఇటు 4016 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మొన్నటిదాకా జరిగినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్లో మనకి చాలా చోట్లనైతే కాంగ్రెస్ ప్రభుత్వమే ఆధిపత్యం అనేది సంపాదించింది. కాబట్టి ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన ఆధారం అయితే పెట్టుకున్నారు. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇక పంపిణీ చేసేందుకు భారీగానైతే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఈ కొత్త చేయూత పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఇస్తామని చెప్పినటువంటి 2 కొత్త పథకాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగింది. ఇక మొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వారి ప్రభుత్వం 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 4000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు 4000 రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఎటువంటి పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక మొదటిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను మనకి దాదాపు ఏప్రిల్కి లోపే ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే విడుదల చేస్తామని మొన్న జరిగినటువంటి సమావేశంలోనైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశాల్లో వెల్లడించడం జరిగింది. ఇక ఏప్రిల్కి ముందు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలు ఏవైతే ఉన్నాయో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు నెలలలో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా అర్హతల జాబితా రిలీజ్ చేసి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తారు. ఇక ఆ తేదీ నుంచి అప్పటి నుంచే ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ నెలలో డిసెంబర్ నెలలో చివరి వారంలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారు. ఇక జనవరి 6వ తారీఖు వరకు ఈ రోజు నుంచి మనకి ఆసరా పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులే నవంబర్ నెల పెన్షన్ డబ్బులు మనకి తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో వారీగా ఈ డబ్బులను ఈ రోజు నుంచి జనవరి 6వ తారీఖు వరకు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.